ఇక పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. పోలవరంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. చూడొచ్చు మనం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. పోలవరంలో జరుగుతున్న పనులను ముందుగా ఆయన సమీక్షిస్తారు. డయాఫ్రమ్ వాల్ కావచ్చు, ఎంత త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా పరిశీలించిన తరువాత అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. తర్వాత ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా పోలవరం నిర్వాసితులు చాలా ఆశగా ఉన్నారు. నిర్వాసితులకి పరిహారాన్ని ప్రకటిస్తారు అన్న ఆశతో వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలవరంలో సీఎం పర్యటన చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజుల క్రితం మనం చూసాం, డయాఫ్రమ్ వాల్ ఏదైతే కూలిపోయిందో దాన్ని మరమ్మత్తు చేపట్టడానికి ఇప్పుడు భారీగా నిధులు సమకూరే పనిలో కూడా ఉంది ప్రభుత్వం. అయితే పోలవరాన్ని ఎంత వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న దృఢ సంకల్పంతో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరాన్ని సందర్శిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరంలో జరుగుతోన్న పనులను ముందుగా ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. మనం చూడొచ్చు, పోలవరం గ్రౌండ్ ఏరియల్ వ్యూ ద్వారా మనం గమనిస్తే కనుక అక్కడ అధికారులందరూ కూడా ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నారు. నిన్నటి నుంచే అధికారులంతా కూడా అక్కడ రెడీ చేసి ఉన్నారు. అధికారులందరూ కూడా పోలవరంలో జరుగుతున్న పనులు, ఇంకా ఎంత మొత్తంలో పనులు కంప్లీట్ అవ్వాల్సి ఉంది, మొత్తం పూర్తవడానికి ఎంత నిధులు అవసరం అవుతాయి, ఎప్పటిలోగా పోలవరాన్ని కంప్లీట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు అన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం బ్రీఫింగ్ అంతా కూడా ఇస్తున్నారు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ఆ తర్వాత సమీక్షా సమావేశం నిర్వహిస్తారు అధికారులతో. ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే త్వరితగతిన పోలవరం కంప్లీట్ అవుతుంది అని. ఇప్పటికే కోట్ల నిధులను సమకూర్చి ఉన్నారు, కానీ అవన్నీ కూడా నీటి పాలైపోయాయి. మళ్ళీ ఇప్పుడు పోలవరాన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యం జరిగిందో ఈ హయాంలో అది జరగకుండా ఉండడానికి పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తను అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలవరం కంప్లీట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రతి సోమవారం కూడా పోలవరాన్ని విజిట్ చేసేవారు. అదే ఇప్పుడు ఈసారి కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండోసారి పోలవరాన్ని సందర్శించడం, అక్కడ పనులను సమీక్షించడం. ఇప్పటికే అధికారులకు ప్రతి వారం కూడా ఫోన్ కాల్ చేసి అక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం స్వయంగా అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించడానికి వెళ్లారు. ఇవాళ ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో పోలవరానికి బయలుదేరారు. ప్రస్తుతం 12 గంటల 8 నిమిషాలు అవుతోంది. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు ఆయన. ఆ పనులన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. నిర్వాసితులు ఏదైతే ఇప్పటి వరకు నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి కల్పించాల్సిన కనీస వసతులు, ప్రాథమిక అవసరాలన్నీ కంప్లీట్ అయ్యాయా లేదా, నిర్వాసితులకి వాళ్ళకి చెప్పినట్టుగా ప్రామిస్ చేసినట్టుగా గృహాలు కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలతో కూడిన గృహాలన్నీ కూడా మంజూరు అయ్యాయా లేదా, ఇవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత నిర్వాసితులను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు, నష్టపరిహారం ఏదైతే రైతులు పోలవరానికి సంబంధించి భూములు ఇచ్చున్నారో వాళ్ళందరికీ సరైన నష్టపరిహారం అందిందా లేదా, ఇంకా ఎటువంటి సమస్యలు అక్కడ ఇంకా నెలకొని ఉన్నాయి, ఎందుకంటే ఏళ్ల తరబడి పోలవరం అలా నానుస్తూ ఉంది. ఆ పోలవరానికి సంబంధించిన సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి వారందరితో కూడా మాట్లాడి పోలవరంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం అందుబాటులో ఉంది, భూ నిర్వాసితులు ఏమని కోరుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు చెప్పడానికి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నారు మా ప్రతినిధి శివ. ప్రస్తుతం పోలవరంలో ఉన్నారు. డీటెయిల్స్ అన్ని అందించడానికి ఓవర్ టు యు శివ.
మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితం ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన ఏరియల్ సర్వే ద్వారా మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మాన్యువల్ గా డైరెక్ట్ గానే పరిశీలించబోతున్నారు. ఇటు వైపు ఉన్న ప్రాజెక్ట్ ని, అటువైపు ఉన్న ప్రాజెక్ట్ ని, అలాగే దెబ్బతిన్న డయాఫాల్ వాముని, అలాగే కొత్తగా నిర్మాణం చేపట్టబోతున్న డయాఫాల్ వాముని, అలాగే ప్రాజెక్టుకు సంబంధించి స్థితిగతులు ఎంత పర్సెంటేజ్ పూర్తయింది, ఏ రకంగా ఉంది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏ ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటి నుంచి పనులు ప్రారంభించాలి, ఎప్పటిలోపు పనులు పూర్తి చేయాలి అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ప్రభుత్వ అంచనాగా కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడున్న అధికారులకు సంబంధించి మాత్రం 2029లో ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ అధికారులు చెప్పిన దానికంటే ముందుగానే ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సార్లు పైగా కూడా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం చేశారు. ఒకసారి పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. ఈ రోజు రెండోసారి పోలవరం ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలన జరుపుతున్నారు. ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎత్తు, అలాగే నిర్మాణ వ్యయం, అంచనా వ్యయం, అలాగే R&R ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులతో ఏ రకంగా మాట్లాడాలి, వారి పరిహారం ఎంత అందజేయాలి. ఎందుకంటే 2014లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఒక రకంగా ఉంటే 2019లో 55,000 కోట్లు ఉంది. ఇప్పుడు దాదాపుగా 70,000 కోట్ల పైగా కూడా అంచనా వ్యయం చేరుకుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. కేంద్రం ఇప్పటికే 12,500 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో దాదాపుగా 450 కోట్ల రూపాయలు తక్షణమే నిధులను ఈ రోజు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల కోసం అందజేయబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. వారికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఈ రోజు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరొక వైపు ప్రాజెక్టు డయాఫ్రమ్ వామ్ సంబంధించి కూడా జనవరి 2వ తేదీ నుంచి నిర్మాణ పనులు చేపట్టాలి. దాన్ని 26 చివరి నాటికల్లా పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. మీరు అన్నట్టుగా నిర్మాణ పనులు వ్యయం అంతా కూడా భారీగా స్థాయిలో పెరిగిపోయింది. ఎందుకంటే ఏళ్ల తరబడి కూడా పోలవరం అలా ఉండిపోయింది. అయితే ఇప్పుడు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, భూమిని కోల్పోయారో, వాళ్ళందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో తమకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏవైతే ప్రామిస్ చేశారో గృహాలు కావచ్చు, లేకపోతే ఇతరతర మౌలిక వసతులు కూడా ఏవి మాకు అందుబాటులో రాలేదని కొంతమంది అంటున్నారు. ప్రత్యేకించి ఏదైతే భూమి కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు భూ నిర్వాసితులందరూ కూడా? మొత్తమే చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే దాదాపుగా 2 రకాల అంచనాలని ప్రభుత్వం వేసిన పరిస్థితి కనిపించింది. దానిలో భాగంగానే దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితుల కోసం ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక ఎజెండాని తయారు చేసింది. దానికి సంబంధించి ఎంతవరకు సాధ్యం అవుతుంది, వీటికి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి చేయగలుగుతాము అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రాథమికంగా కూడా కొన్ని అంచనాలను తయారు చేసింది. సో ఆ అంచనాలకు అనుగుణంగానే ఈ రోజు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో దాదాపుగా గత 10 సంవత్సరాల కాలంగా కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన 7 గ్రామాల ప్రజలు ఈ ఏపీలో కలిసిన తర్వాత కూడా వారందరికి సంబంధించి కూడా తమ ప్రాంతాన్ని తాము తిరిగి అక్కడికి పంపించాలని చెప్పి కూడా వాళ్ళు గతంలో ఆందోళన చేశారు గత ప్రభుత్వంలో. సో ఈ నేపథ్యంలో వారందరి అభిప్రాయాలను తీసుకోవటం, అలాగే ప్రాజెక్టుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయటం, ఏదైతే దాదాపుగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 17, అలాగే ఏపీ మొత్తం 54 మండలాల్లో దాదాపుగా 7.2 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు. సో నిర్వాసితులకు సంబంధించి దాదాపుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. వాటికి సంబంధించిన నిధులని దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలను ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేయించారు. వీరి కోసం కూడా ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యం గల నివాసాలు నిర్మించలేదు. వాటన్నిటికి సంబంధించి కూడా నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గత ప్రభుత్వం దాదాపుగా 210 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిపోయింది. వాటిని కూడా చెల్లించి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రాజెక్టుల కింద ఎవరైతే నిర్వాసిస్తున్నారో వారందరికీ కూడా 19 గ్రామాల ప్రజలకు ఇల్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. సో దీంతో పాటు ఇప్పటికే పునరావాసానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలతో పాటు అదనంగా మరొక 502 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓకే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ప్రారంభం అవుతుంది, అలాగే పరిహారం ఎప్పటిలోపు ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పోలవరం, కుక్కనూరు, వేలేడుపాడు మండలాల్లో 12,000 ఎకరాలని
గతంలో భూ సమీకరణ చేశారు. దాదాపుగా 25,000 కుటుంబాలు నిర్వాసితులైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా దాదాపుగా 41.15 ఎకరాలకు సంబంధించి పరిధిలో 44 గ్రామాల్లో 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. వీరందరికీ కూడా పునరావాస కేంద్రం కలిగించడంతో పాటు వారికి పరిహారం అందజేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఆ దిశగా ఇవాళ వీరందరికీ సంబంధించి ఏదైతే 19 గ్రామాలు ఒక చోట, 12 గ్రామాలు ఒక చోట, 44 ప్రాంతాలు ఒక చోట ఉన్నాయి కాబట్టి వీరందరికీ పరిహారం ఎంత స్థాయి అందజేయాలి, ఎప్పటిలోపు అందజేయబోతున్నాం. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇప్పటికి 3 సార్లు, ఎందుకంటే దాదాపుగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభ దశలో ఎప్పుడైతే దాదాపుగా 29,000 కోట్లతో అంచనా వ్యయం ప్రారంభించి వాళ్ళ 70,000 కోట్లు చేరింది. అంటే దాదాపుగా 3 రెట్లు పెరిగింది. సో అలాగే పరిహారానికి సంబంధించి కూడా పెంచాలనేది ప్రభుత్వం. మీరు ఒక్క నిమిషం ఉండండి. మనం చూడొచ్చు ఏరియల్ వ్యూ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్లో ఇవాళ పోలవరానికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పోలవరం ఎక్కడైతే డ్యామ్ నిర్మిస్తూ ఉన్నారో ఆ డ్యామ్ వద్దకు కాన్వాయ్ ద్వారా చేరుకున్నారు. ప్రస్తుతం అధికారులు ఆయనకైతే ఘన స్వాగతం పలికారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయనకి వివరించారు. శివ, మీరు చెప్పండి, ఎందుకంటే సీఎం వస్తున్నారని తెలియగానే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో పునరావాసానికి సంబంధించి కావచ్చు, భారీ స్థాయిలో సీఎం దగ్గర వినతి పత్రాలు సమర్పించడానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైనా వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళందరూ అక్కడికి వచ్చారా? లేకపోతే వాళ్ళతో ఏమి మాటలు ఉండవా? ఓన్లీ అధికారులతోటి, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా? ముఖ్యంగా అధికారులకు సంబంధించి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అధికారులతో కూడుకున్న అంచనాలు ఇప్పటికే తయారు చేయడం జరిగింది. దాంతో పాటుగా ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో దాదాపుగా 10,000 మందికి సంబంధించిన నిర్వాసితులు ఉన్నారో వారందరికీ ఏం కావాలి, ఏం చేయాలనేది ఇప్పటికే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వివరాలు తెలుసుకుంది. సో ఆ వివరాలనే తెలుసుకుంది కాబట్టి ప్రభుత్వం ఈ రోజు డైరెక్ట్ గా వారికి ఏమి ఇవ్వబోతున్నావు అనేది ప్రకటన చేస్తారు. సో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు తప్ప ఎక్కడా కూడా నిర్వాసితులతో కానీ లేకపోతే మిగిలిన వ్యక్తులతో కానీ సీఎం ఎక్కడా కూడా కలిసే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు కలవాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఒక రోజు టైం ఇస్తానని చెప్పి కూడా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. ప్రస్తుతం అయితే పోలవరంలో చంద్రబాబు నాయుడు టూర్ కొనసాగుతోంది.